మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం ముగిసింది. ఇది అఫీషియల్గా. కానీ అన్అఫీషియల్గా ఇప్పుడే అసలు ప్రచారం మొదలవుతుంది. ఏ ఎలక్షన్లనైనా, అది అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా ఈ ముందున్న 2-3 రోజులే మొత్తం గెలుపోటముల్ని నిర్దేశించేది. పోల్ మేనేజ్మెంట్ పేరుతో జరిగే ఈ ప్రలోభాల పర్వంలో చిత్ర విచిత్రమైన వ్యవహారాలన్నీ చూడొచ్చు మనం. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లో వారం రోజుల నుంచి పగలు ప్రచారం, రాత్రికి పార్టీలు ఉండేవి. కానీ అన్ని పార్టీల కార్యకర్తలకు ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగిసిపోతుంది. కానీ ఇవాళ రాత్రి, రేపు రాత్రి మాత్రం వీళ్ళకి జాగారమే. చీకట్ల ఇల్లు తిరగాలి, ఎవరికేం కావాలో కనుక్కోవాలి, అడిగింది పంచిపెట్టాలి, ఒక్క ఓటు పక్క పార్టీ ఓడికి పోకుండా చూసుకోవాలి. ఇది వాళ్ళ గోలు. రోజు పొద్దున్న లేస్తే కార్లలో తిరుక్కుంటా రోడ్డు పక్క నుంచి మనిషి పోతున్నా పట్టించుకొని అభ్యర్థులు ఇప్పుడు మొత్తం, అంటే ఒకప్పుడు కళ్ళు నెత్తికెక్కి తిరిగిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్ల కాళ్ళ మీద పడుతున్నారు. ఓటర్లే దేవుళ్ళు అయిపోయారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పట్టించుకునేటోడు కూడా ఎవడు ఉండడు అనుకోండి, అది వేరే విషయం. ఈ 2 రోజులు మాత్రం ఓటర్లే దేవుళ్ళు. వాళ్ళు కాలు మొక్కడం కాదు, ముడ్డి గడగమంటే ముడ్డి గడుగుతారు, ఇంకేం గడగమన్నా అది గడుగుతారు. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరుగుతుంటే దాదాపు, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో డబ్బే ప్రధాన పంపిణీ వనరు. మామూలుగా ఆ ఏరియాలో ఒక ఓటుకు 2,000 నుంచి 5,000 మధ్య వరకు వలుకుతుంది. ఎంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయినా, ఎంత పెద్ద మున్సిపాలిటీ అయినా ఇదే జరుగుతుంది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల అవుట్స్కట్స్లో ఉన్న మున్సిపాలిటీలో మాత్రం అసలు ఒక్కో ఓటుకి 10,000 వరకు కూడా ఖర్చు పెట్టడానికి ఈ అభ్యర్థులు వెనక ముందు ఆడట్లేదంట. ఎంతైనా సరే పెట్టేసేద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గర 9 నుంచి 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల కంటే ఇక్కడనే ఓటర్ల కొనుగోలు అనేది కాస్ట్లీ వ్యవహారం. ఇప్పుడు హైదరాబాద్ పక్కనే ఉన్న చేవెళ్ళ, శంకరపల్లి, ఈ 2 మున్సిపాలిటీల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా జోరుగా సాగుతుంది. అదేంటంటే ఈ హైటెక్ సిటీ సైబరాబాద్కి దగ్గరగా ఉండడంతో ఈ మొత్తం ఫామ్ హౌస్లు, రిసార్ట్స్లు, విల్లాసు ఇవన్నీ అటువైపు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది ఇప్పుడు ఈ ఎలక్షన్లకు కూడా. అంతేకాదు ఈ 2 మున్సిపాలిటీలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. దాంతో మొత్తం అక్కడ తలపడేదంతా రెడ్డి అభ్యర్థులే. వీళ్ళు డి అంటే డి అన్నట్టు, వాడు 10,000 ఖర్చు పెడితే నేను 12 ఖర్చు పెడతా, వాడు 12 ఖర్చు పెడితే నేను 15 ఖర్చు పెడతా. ఇట్లా సాగుతుంది ఆ వ్యవహారం. ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు తీసుకుంటుర్రు ఈ ఎలక్షన్లలో గెలవడం. ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. ఎక్కడన్నా ఎలక్షన్లల్లో మిక్సీలు, గ్రైండర్లు లేదంటే టీవీల వరకు సాగుద్ది. కానీ శంకర్పల్లి, చేవెళ్ళ, మోయినాబాద్ ఈ మున్సిపాలిటీలల్లో ఏకంగా వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు, ఎల్ఈడి టీవీలు, ఏసీలు, ఓవెన్లు, అంటే ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా ఇవన్నీ ఎంత ఆ ఓటర్లు ఒక్కొక్కరికి 10,000, ఒక్కొక్కరికి 5,000, ఇట్లా ఈ లెక్కన ఒక 20,000 పెడితే ఏ ఐటమ్ వస్తుంది, ఒక 30,000 పెడితే ఏ ఐటమ్ వస్తుంది, ఈ లెక్కన లెక్కలేసి మరీ కొనిస్తుర్రంట. మోయినాబాద్ మున్సిపాలిటీ సురంగల్ అనే ఏరియాలో ప్రతి ఇంట్లో ఒక కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు వచ్చిందంట ఈ 4-5 రోజులల్లో. ఎవరింట్లో ఏం లేదు అని తెలుసుకొని మరీ కొనిస్తున్నారు. ఇక షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఇక్కడ కూడా శంకరపల్లి, చేవెళ్ళంత ఖరీదైనది కాకుండా ఇక్కడ కూడా కొంతవరకు ఎలక్షన్లల్లో మంచి మంచి తాయిలాలే ఇస్తున్నారు. వెండి కుంకుమకాయలు, ఆడోళ్ళకు పట్టు చీరలు, మగోళ్ళకు మందు బాటిళ్ళు, పైసలు, ఇట్లా సాగుతుంది వ్యవహారం. ఈ చేవెళ్ళ, మొయినాబాదు, శంకరపల్లి వీటి తర్వాత అత్యధికంగా ఖర్చు పెడుతున్న ఏరియాలు మళ్ళీ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూరు, ఇంద్రేశం, ఈ 2 మున్సిపాలిటీల్లో. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ జోరు మీద ఉంది. మొత్తం ఫార్మా కంపెనీలు, వీటి వల్ల అక్కడ కూడా మస్తు ఆదాయ వనరులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అభ్యర్థులు ఖర్చు కనకాడట్లేదు. అక్కడ కూడా ఒక్కో ఓటుకి 5 నుంచి 10,000 మధ్య వలుకుతున్నాయి. ఈ రియల్ ఎస్టేట్ ప్రభావము, అట్లాగే హైదరాబాద్ చుట్టూ ఉన్న కంపెనీలు అవుట్స్కట్స్కి విస్తరిస్తూ ఈ మున్సిపాలిటీల దాకా పోవడం వల్ల వీటికి విపరీతమైన ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. భవిష్యత్తులో వీటన్నిటి నుంచి భారీగా వెనకేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ అభ్యర్థులు వెనక ముందు లేకుండా ఖర్చు పెడుతున్నారు అనమాట. ఇక ఈ ఎలక్షన్లలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 50% సీట్లు మహిళలకే కేటాయించారు. మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మున్సిపాలిటీల చీరల పంపిణీ, కుంకుమకాయల పంపిణీ, పిల్లలున్న తల్లిదండ్రులకి బ్యాట్లు, బాళ్ళు, ఇట్లా రకరకాలు ఏ అడిగింది కాదనకుండా ఇస్తున్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లు అంత కాస్ట్లీగా తయారైనాయి. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు నేను చెప్పిన కదా కొన్ని మున్సిపాలిటీలు, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఇంద్రేశం, ఇస్నాపూర్, ఇట్లాంటి మున్సిపాలిటీలల్లో ఇంకొక విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. లేడీ అభ్యర్థుల పర్సంటేజ్ ఇంకా ఎక్కువ ఉంది. దీంతో పూర్తిగా లేడీస్ వరకే కొన్ని రకాల కిట్టి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారంట. ఆ కిట్టి పార్టీలకి పార్టీ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఓన్లీ లేడీసు, వాళ్ళు ఏమంటే చిన్నపిల్లలు మాత్రమే వెళ్ళొచ్చు. అక్కడ ఇక వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఓట్లు వేయించుకుంటామని ప్రమాణాలు చేయించుకొని తర్వాత వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఒకవైపు ఓటర్లకు పైసలు ఇచ్చి అభ్యర్థులు ప్రమాణాలు చేయించుకుంటున్నారు, మీ ఓటు ఇంకొకరికి వేయొద్దు అని చెప్పి. అయితే ఇదే టైంలో ఓటర్లు కూడా బాగా తెలివి మీరిపోయారు.
ఆ ప్రమాణాలు చేసుకుంటేనే ఒకవేళ నువ్వు గనక ఓడిపోతే నువ్వు ఇచ్చిన వస్తువులు ఏవి మళ్ళీ వాపస్ అడగొద్దు, నువ్వు ఇచ్చిన పైసలు వాపస్ అడగొద్దు, మళ్ళీ రిటర్న్ పైసలు ఏమని మా ఇంటి చుట్టూ తిరగొద్దు అని చెప్పి హామీ తీసుకున్న తర్వాతనే ఓటేయడానికి హామీ ఇస్తున్నారంట. మొత్తానికి మున్సిపల్ ఎలక్షన్లు మస్తు కాస్ట్లీగా మారిపోయినాయి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలది ఇంకొక ఎత్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.